ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది. మీరు చూడండి, ఇప్పుడు మోడీని కలిసినటువంటి ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి. మంచిగా మంచిగా రకరకాల 4-5 రకాల ఫోటోలు వచ్చినాయి. ఏది మోడీ రేవంత్ కలిసిన ఫోటోలు బయటకు వచ్చినాయి. మరి అదే రాహుల్ రేవంత్ కలిసినటువంటి ఫోటోలు ఎక్కడున్నాయి? అసలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇవి బయటకు వచ్చినాయి కదా, ఇవి బయటకు వచ్చినాయి. ఇవెందుకు రాలేదు? ఇవి దేనికి బయటకు రాలేదు? అసలు కలిసిండా మొన్న రాహుల్ గాంధీని ఈయన రేవంత్ రెడ్డి? కలిసిండా, కలవలేదా? లేకపోతే గేట్ కా నుంచే నమస్తే సార్ అని చెప్పేసి బయటకు వెళ్ళి వచ్చిండా? అసలు ఏమైంది చెప్పండి? ఇదంతా కూడా ఒక మిరాకిల్ లెక్క, మిస్టరీ లెక్క అనిపిస్తలేదా? ఇప్పుడు ప్రధానమంత్రి కలిసిన ఫోటోలు ఏమో అద్భుతంగా బయటకు వస్తాయి. ఈ రాహుల్ గాంధీని కలిసిన ఫోటో ఎందుకు బయటకు రాలేదు? అసలు కలిసినా కలవలేదా? ఇదంతా పెద్ద ఉన్నది. ప్లస్ ఆయన కలిసి వచ్చిండు అంటే అంతకంటే ముందే మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చారు. ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. ఆమె ఫక్తు మోడీ మనిషి, మన రాహుల్ మనిషి, రాహుల్ కోర్ టీంలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె. మరి ఈయన కత్తెర పెడతందుకు ఆమెను దింపిరా, ఈయనని కట్టడి చేస్తేందుకు ఆమెను దింపిరా, లేకపోతే ఈయనను మార్చేందుకే దింపిరా? ఇప్పటికి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ వ్యవహారంలో. ఫోటో ఒకటి బయటికి రాలేదు. మరి తిట్టిండా, లేకపోతే ఈయన ముఖం మార్చుకుని ఉన్నాడా, ఫేక్ నవ్విండా, ఏమైనా చూద్దామన్నా కానీ ఆ ఫోటో బయటకు రాలేదు. దాంతోపాటు ఇక్కడ మీనాక్షి నటరాజన్ వచ్చేసింది. ఇక్కడ ఒక వర్గం కాంగ్రెస్ హ్యాపీగా ఉన్నది. రేవంత్ రెడ్డి అప్పటి నుంచి ఒక భయాందోళనలో ఉన్నాడు, ఒక పదవి పోతుందేమన్నటువంటి భయంలో ఉన్నాడు. అందుకే మోడీకి దగ్గర అవుతా ఉన్నాడా? అందుకే అనూహ్యంగా అకస్మాత్తుగా పోయి మోడీతో భేటీ అయ్యిండా? గంటన్నర సేపు మాట్లాడుకున్నారా? ఎట్లా మా వాళ్ళు కొంత సీరియస్గా ఉన్నారు, నన్ను వీకేదామని చూస్తూ ఉన్నారు, ఎట్లా ఏం చేస్తారు మీరు అంటే, అంత సినిమా లేదు వాళ్ళకి, నిన్ను టచ్ చేస్తే వాళ్ళ ప్రభుత్వమే ఉండదు, నేను చూసుకుంటాం మొత్తము. ఆ సిబిఐలు, ఈడీలు, ఆ కేసులు, ఈ కేసులు పెట్టి బీజేపీ వాళ్ళని, ఆ బీఆర్ఎస్ వాళ్ళని, నీ దాంట్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని అందరినీ గుంజుకొచ్చి నీ కింద ఇస్తా, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వేం ఫికర్ పడకు, నువ్వే మొత్తం చూసుకుందు అని చెప్పేసి ఈ హామీ ఇచ్చిండా? దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ని ఖతం చేద్దాం అనుకుర్రా? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ సహజంగానే ఉంటాయి రాజకీయాల్లో వచ్చేటువంటి డౌట్లే. సో కాబట్టి ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎందుకు ఇక్కడ ఇన్ఛార్జిని మార్చాల్సి వచ్చింది? దీపాదాస్ ముంచిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఉన్న పరంగా మీనాక్షి నటరాజన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆ భేటీ తర్వాత ఈ అనూహ్యమైనటువంటి ప్రధానితోటి రేవంత్ రెడ్డి భేటీ దేనికి సంకేతం? ఇవన్నీ కూడా తొందరలోనే బయటపడే అవకాశం ఉంది. మార్చి నెలలో ఇంకేమన్నా సంచలనాలు జరుగుతాయా అన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి.